గారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఈ ప్యాలెస్ పాలిటిక్స్ చేస్తున్నారు, జనంలో క్షేత్రస్థాయిలో ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అని అనుకుంటున్నారు? ప్రధానంగా 2-3 అంశాలు మనకి కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రధానమైనటువంటి ధోరణులు, అంటే ఇటీవల కాలంలో గతానికి భిన్నంగా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దానికి భిన్నంగా కొత్త ధోరణులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రిగాను లేదా ప్రస్తుతం గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి ఆయన పరిమితం అయ్యారు. లేదా మధ్యలో ఎప్పుడన్నా కొంతమందిని పిలిపించుకొని నేను రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పేసి చెప్పుకోవడానిక అన్నట్టుగా కొన్ని సమావేశాలు నడపడం, ఆ సమావేశాలకు కూడా మీడియాని ఏమి అలౌ చేయరు, వాళ్ళే మేమేం మాట్లాడారు అనేటువంటిది వాళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంతకు మించి అసెంబ్లీకి హాజరు కావడం కానీ, లేదా అసెంబ్లీలో నిలదీయడం కానీ, లేదా ప్రజాక్షేత్రంలో మిగతా హరీష్ రావు లేకపోతే కేటీఆర్ వీళ్ళ మాదిరి ప్రజాక్షేత్రంలో ఎక్కడ ఆయన ప్రమేయం ఏమి కనపట్లేదు, కేవలం ఫామ్ హౌస్ మాత్రమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితిలో ఆయన బెంగళూరులో ఉండటం, లేకపోతే అప్పుడప్పుడు మధ్యలో ఏదైనా ఉదంతాలు జరిగినా లేకపోతే ఇంకొక సందర్భాల్లో విజయవాడ రావటం, ప్రకటన చేయటం తప్ప ఆయన కూడా బెంగళూరుకే పరిమితం. అంటే ఇటువంటి ధోరణిని బహుశా రెండు రాష్ట్రాల ప్రజానీకం లేదా ఆ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు కూడా ఊహించినట్టు కనపడుతుంది. మన నాయకులు ఇలా బిహేవ్ చేస్తారు, పరిస్థితులు ఇలా ఉంటాయనేటువంటిది. అందుకని ఇలాంటి నాయకుల పట్ల ఏ విధమైనటువంటి వైఖరిని తీసుకోవాలి రాబోయే ఎన్నికల్లో లేదా సమయం వచ్చినప్పుడు అనేటువంటిది కూడా జనాలు కార్యకర్తలు కూడా అందరూ ఆలోచిస్తారనేది నా అభిప్రాయం. ఒకవేళ ఆలోచించారనుకోండి, గుట్టిగా మా నాయకుడు ఏం చేసినా కరెక్టే, అసెంబ్లీకి వచ్చినా కరెక్టే, రాకపోయినా కరెక్టే, ఫామ్ హౌస్ లో ఉన్నా కరెక్టే అనేటువంటి గుడ్డి అభిమానంతో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నట్లుగా కనిపిస్తాం రెండు చోట్ల కూడా. అందుకనే వాళ్ళకి ఆ విధమైనటువంటి ధైర్యం వస్తూ ఉంది. మనం ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ మనల్ని సమర్థించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, దాన్ని మనం వినియోగించుకోవచ్చు అనేటువంటి ధోరణి కనిపిస్తా ఉంది. అయితే అది శాశ్వతంగా ఉండదని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే, ఆయన మొట్టమొదటి కామెంట్ లోనే మనం 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అన్ని అయిపోతాయి, తిరిగి మనకే అధికారం అనేటువంటి వ్యాఖ్య చేశారు. అప్పటి నుంచి ఏడాది కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన దానికి అదే విధమైన ఆ అభిప్రాయానికి ఇంకా